భక్త సమ్మేళనంలో శ్రీ భరద్వాజ్ గురు మహారాజు గారికి సాష్టాంగ ప్రణామాలు. వారికి ఈ విధమైనటువంటి ప్రేరణ వారి జీవితంలో కలిగించి ఆధ్యాత్మిక ప్రచార సారథిగా వారిని ఈ లోకంలో తీర్చిదిద్దడానికి కారణభూతులైనటువంటి దత్తాత్రేయ అవతారమూర్తులు శ్రీ సాయినాథ మహారాజు వారికి సాష్టాంగ ప్రణామాలు. అదేమిటి భరద్వాజ్ గారికి ముందు చెప్పినారు, తర్వాత అసలు సాయినాథుడికి తర్వాత నమస్కారం చెప్తున్నారని కొంచెం సందేహపడవచ్చు. కానీ గురువు గోవిందుడు ఇరువురు ముందు నిల్చుకుంటే ఎవరికి నమస్కారం చేయాలనే ప్రశ్న వచ్చిందట. నేను గురువు గారికే నమస్కారం చేస్తాను అన్నాడు భక్తుడు. ఎందుకంటే ఈ గురువు అనేవాడు లేకపోతే ఆ గోవిందుడు కూడా నాకెట్లా తెలిసేది. కాబట్టి సాయి లీలామృతాన్ని లోకమంతా కూడా ప్రసాదం పంచి సాయి తత్వాన్ని గజ్జెపెట్టుకొని లోకమంతా కూడా ప్రచారం చేసి ఆ బాల గోపాలాన్ని ఆ మార్గంలోకి తిప్పినటువంటి శ్రీ భరద్వాజ్ మహారాజు గారికి ముందు ప్రణామం. వారి వంశంలో వారి కుటుంబంలో పుట్టినటువంటి పవిత్రమూర్తులు అనంతకృష్ణ గారు ఈరోజు మన మందిర వేదిక మీద మనమందర ఉండడమైనటువంటిది చాలా ఆనందదాయకమైన అంశం. వారికి వేదికను అధిష్ఠించినటువంటి తెచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి ప్రణామాలు చెల్లిస్తూ, నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందర నాకు మాటలు చెప్పడానికి ఈ అద్భుతమైన సన్నివేశాన్ని సందర్శించి ఆనందించడానికి కారణభూతులైన వారు మా భాస్కర్ గారు. ఆయన 3 సార్లు తెలుగులో మాట్లాడారు. మీరు రాకపోతే కుదరదన్నారు. 2 రోజులు ఉండవలను అని చెప్పి అన్నారు. కానీ ఆదివారం ఎక్కడైనా ఒక రోజైనా ఒక పూటైనా మీ దగ్గర ఉంటాను అని మాట ఇచ్చి వచ్చి చూసిన తర్వాత ఈ సన్నివేశం వారు ఫోన్లో చెప్పిన దానికంటే కూడా చాలా రమణీయంగా, గమనీయంగా, శుభవంతంగా, పవిత్రంగా ఆనందం కలిగింది. మాస్టర్ భరద్వాజ్ గారిని నేను 2-3 పర్యాయాలు కలుసుకోవడం జరిగింది. ఒకసారి కాళహస్తిలో మొట్టమొదటిసారిగా వారిని కలుసుకున్నప్పుడు మరి నాకు పరిచయం వారిలో నేను పరిచయం చేసుకున్నప్పుడు వారు అన్నమాట మొదటి మాట, మీరు రాసిన మలయాళ స్వామి జీవిత చరిత్ర నేను చదివినాను అని అన్నారు. నేను 75లో రాశాను. 76లో మరి ప్రచురణమైంది. ఇప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకొని తీసినటువంటి ఒక సీరియల్, టీవీ సీరియల్ ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు సంస్కృతి ఛానల్లో మీరు చూడవచ్చు. టైటిల్స్ అని కూడా నేనే రాశాను. ఆ జీవిత చరిత్రను చదివి నన్ను అభినందించి, ఎందుకంటే వారి దృష్టి అంతా మహాత్ముల మీదనే, మహాత్ముల యొక్క ప్రబోధన మీదనే, వారి యొక్క దివ్యమైనటువంటి జీవనం మీదనే, వారి లోకాన్ని ఎట్లా ప్రభావితం చేసినారో ఆ విషయాన్ని లోకానికి తెలియపరచడమే మాస్టర్ గారి యొక్క జీవితం. కాబట్టి నన్ను చూడగానే సోమవారిని స్మరించుకొని నన్ను హృదయపూర్వకంగా అభినందించారు. ఇదే టౌన్ హాల్లో దాదాపు 30 ఏళ్ల నుండి 23 సార్లు నేను ప్రసంగించిన. అది సాహిత్య సభ, కవి సమ్మేళనం, మరొక సభ. కానీ ఈరోజు భక్త సమ్మేళనం. ఎప్పుడు భక్త సమ్మేళనాలు ఎంత పవిత్రమైనటువంటి సన్నివేశం చూడండి. భక్త సమ్మేళనం చాలా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతికి, అలజడికి, ఆందోళనకు ఏకైకమైనటువంటి ఔషధం ఏదైనా ఉన్నదంటే అది కేవలము ఆధ్యాత్మికత మాత్రమే. ఈ ఆధ్యాత్మికత
ఒక విషయం చెప్తాం. ఈ గురువులు లోకంలోకి ఎందుకు వస్తారు అనే ప్రశ్న వచ్చింది. భరద్వాజ్ కావచ్చు లేదా సాయి